హలో వియర్స్ వెల్కమ్ టు నాగటాక్స్. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయింది. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇదొక పెద్ద సవాలని చెప్పొచ్చు. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూ వివాదాలు పరిష్కరించబడతాయా? లేక భూమే లేకుండా పోతుందా? అనే కోణంలో అయితే వైరల్ అవుతుంది. సో దానికి సంబంధించి 2 విషయాలు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కి సంబంధించి ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళకు సంబంధించిన భూమి గానీ, లేకపోతే ఆ మిగతా ఆస్తులు గానీ, వాటి ఒరిజినల్ డాక్యుమెంట్ వచ్చేసి గవర్నమెంట్ దగ్గర పెట్టాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది, తన దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్‌కి జిరాక్స్ కాపీ అయితే ఆ ఇంటికి సంబంధించిన ఓనర్‌కి గానీ, లేకపోతే భూమికి సంబంధించిన ఓనర్ గానీ ఇస్తుంది. ఒకవేళ గనక ఆ డాక్యుమెంట్ గనక పోతే పరిస్థితి ఏంటి? మళ్ళీ ఆ పర్సన్ వచ్చి గవర్నమెంట్‌కి అప్పీల్ చేసుకోవాలి. అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక జిరాక్స్ కాపీ అయితే ఇస్తుంది. ఒకవేళ గనక ఆ భూమి నాది అంటే ఏదైతే పర్సన్ ఉన్నాడో ఒక పర్సన్‌కి ఒక 5 ఎకరాల భూమి ఉంటే గనక, ఆ భూమి నాది అని ఇంకొక పర్సన్ అయితే అప్పీల్ చేసుకుంటే అప్పుడేమవుతుంది పరిస్థితి? అప్పుడు భూ వివాదం ఏ విధంగా ఉంటుంది? ఓనర్ వచ్చేసి తన దగ్గర జిరాక్స్ కాపీ ఉంది ఓకే. సో, అదే సమయంలో ఇంకొక పర్సన్ వచ్చేసి సేమ్ జిరాక్స్ కాపీతోటొచ్చి ఈ భూమి నాది అంటే గనక అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఎవరైతే ఆ భూమికి సంబంధించిన ఓనర్, ఆ ఇంటికి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక కోర్ట్‌లో ఆ ఇల్లు నాది, ఆ భూమి నాది అని నిరూపించుకోకపోతే మాత్రం తన భూమి గానీ, ఇల్లు గానీ పోయినట్టే. ఇక్కడ ఇంకో విషయం గూడా ఉంటుంది. సో, ఇదే సమయంలో అధికారులు గానీ, లేకపోతే రాజకీయ నాయకులు గానీ, ఎవరిదైనా ఒక సామాన్యుడిదో లేకపోతే బాగా భూమి ఆస్తున్న వాళ్ళ ఇంటి పైనో కన్నేసారనుకో, వాళ్ళ భూమిని ఇల్లుని కాజేయడానికి ఒక జిరాక్స్ కాపీతోటొచ్చి ఈ ఇల్లు నాది అని చెప్తే గనక, ఆ ఓనర్ ఖచ్చితంగా నిరూపించుకోకపోతే పరిస్థితి ఏంటి? ఇది ఉంటుంది. ఇంకొక రాజకీయ కోణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా రాజకీయ కక్షలైతే విపరీతంగా కొనసాగుతున్నాయి. జనసేన, టీడీపీ అంటే వ్యతిరేక పార్టీ ఉంటే గనక వాళ్ళలో ఎంతమంది ఇల్లులుంటాయి? ఎంతమంది భూములు కోల్పోతారు? అనేది మరొక అంశం. సో, ఈ విధంగా అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే మరి దానికి సంబంధించిన సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి. అదేవిధంగా ఈరోజు కూడా సోషల్ మీడియాలో ఏం జరిగిందంటే, ఒక మాజీ ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్‌లో పీఎం రమేష్ అనే మాజీ ఐఏఎస్ కూడా తనకు సంబంధించిన భూమి ఏ విధంగా కబ్జా చేయబడింది అనే విషయాన్ని అయితే సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తను ఒక ట్వీట్ పెట్టాడు. అదేంటంటే, తన తల్లిదండ్రులకు సంబంధించిన భూమి, సో ఏదైతే భూమి ఉందో దాన్ని మ్యూటేషన్ చేయడానికి వెళ్తే గనక అక్కడ స్థానిక తహసీల్దార్ గానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు గానీ అసలు యాక్సెప్ట్ చేయలేదంట. సో అదే విషయాన్నైతే తను ఒక పోస్ట్ ద్వారా తెలియజేశాడు. దీనికి అంటే అసలే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే ఇంత వాడిగా కొనసాగుతున్న సమయంలో ఇదొక ఇంకొక అడిషనల్‌గా వాళ్ళకి ఒక సమాధానం చెప్పలేని పరిస్థితి. సో, మాజీ ఐఏఎస్ ఆఫీసర్‌కే ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే, మాజీ ఐఏఎస్ ఆఫీసర్‌కే తన భూమిని తను దక్కించుకోలేని పరిస్థితిలో ఉంటే, ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇంకా తన భూమి కోల్పోవాల్సిందే కదా! ఇది జరుగుతున్న విషయం. అంటే మొత్తానికైతే దీనికి సంబంధించి ఏ విధంగా ఉందంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ వివాదాలు పరిష్కరిస్తుందా? లేకపోతే భూమిని లేకుండా చేస్తుందనే విధానంలో అయితే వెళ్ళిపోతుంది. నిజంగా అయితే ప్రజలకైతే ఈ విషయం గురించి అర్థమవుతుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్‌కి? మా భూమి, మా ఇల్లు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ నీ దగ్గర పెట్టుకొని జిరాక్స్ కాపీ మా దగ్గర ఎందుకు? అసలు దీనివల్ల అంటే లాభం ఎప్పటి వరకు ఉందో తెలియదు గానీ, నష్టం అయితే చాలా ఎక్కువగా ఉందని నా అభిప్రాయం. అదేవిధంగా ఈరోజు సర్క్యులేట్ అవుతున్న విషయాన్ని చూస్తే కూడా గనక అదే తెలియజేస్తుంది. ప్రజలకు నష్టం కలిగే అవకాశం ఎక్కువ ఉందని నా అభిప్రాయం. చూద్దాం మరి ఏం జరుగుతుందో.